ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మన ప్రభు జీవాక్యము విలిచిన మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఈ లోక సమస్యల ద్వారా మీరు దుఃఖముతో మీ కళ్ళలో కన్నీరు నిండుకొని ఉన్నారా? లేక ఎవరితోనూ చెప్పుకోలేని దుఃఖమా, బాధలా? ఏది అయినప్పటికీ మీ కన్నీళ్లు తుడుచుటకును మీ దుఃఖమును సంతోషముగా మార్చుటకు సమర్థుడు మన దేవుడు. సంతోషమనున్నది చెప్పనలవి కాని మహిమతో కూడినది. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీ దుఃఖమంతటిని సంతోషముగా మార్చాలని మీ కొరకు దేవుడు వేచి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి. మీ కన్నీటిని తుడుచుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, చిన్న వయసులోనే మీకు బహుశా ఇలాంటి ఇబ్బందులొస్తే నిరుత్సాహపడకండి. యేసు క్రీస్తు మీలోనికి వచ్చి మీ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు మీ కుటుంబంలోనికి, మీ జీవితంలోనికి ప్రవేశిస్తాడో మీ దుఃఖమంతయు సంతోషముగా మార్చబడుతుంది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయనో అని కీర్తనకారుడు తెలియజేయుచున్నాడు. అంత మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీతిమంతుడు, ఆయన ప్రేమ కనికరము కలిగిన దేవుడు. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును గదా అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఆయన మన సంచారములను లెక్కించి మన కన్నీటిని ఆయన బొడ్డులో నుంచున్నాడు. ఒక్క చుక్క కన్నీటిని కూడా వ్యర్థము కాకుండా చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు మీ శ్రమల నిమిత్తము భయపడకండి. మనం పరిశుద్ధ గ్రంథములో ఒక రాజు యొక్క కన్నీళ్లను తుడిచినట్లుగా చూడగలము. ఆ దినములలో హిజ్కియా రాజు అనారోగ్యముతో మరణముకు సమీపముగా నుండెను. మరి ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వెళ్ళి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోనుమని యెహోవా సెలవిచ్చున్నాడు అని రాజుతో చెప్పాడు. అందుకు హిజ్కియా దుఃఖముతో తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. వెంటనే దేవుడతని కన్నీటిని చూసి తన ప్రవక్త అయిన యెషయాను మళ్ళీ తన యొద్దకు పంపించాడు. మరీసారి, యెహోవా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని హిజ్కియాతో చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. అలా చెప్పి హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించి అతనిని స్వస్థపరిచాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ కన్నీరు ఎన్నడూ కూడా వ్యర్థము కావు. ఇంకను నూతన నిబంధన గ్రంథములో మనము గమనించినట్లయితే, లాజరు మరణించినప్పుడు ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలువరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితరని అడగగా యేసు కన్నీళ్లు విడిచెను. యేసు మరలా తనలో మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దానిమీద ఒక రాయి పెట్టబడి ఉండెను అన్న వచనముల ప్రకారము యేసు క్రీస్తు కార్చిన
ఆ కన్నీరు లాజరులో పునరుత్థానపు శక్తిని తిరిగి తెచ్చింది. ఆయన అలాగు చెప్పి లాజరును బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు మీరతని కట్లను విప్పిపోనీయుడని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, ఎంత అద్భుతకరమైన కార్యము కదా. మరియా మార్తల యొక్క కన్నీటిని తుడిచి వారి దుఃఖాన్ని దేవుడు సంతోషముగా మార్చాడు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా దేవుని పునరుత్థానపు శక్తిని పొందుకుంటారు కనుక అనవసరపు కార్యముల కొరకు ఏడవకుండా దేవుని ఎదుట కన్నీరు విడిచినట్లయితే నిశ్చయముగా ఆయన మీ శ్రమలన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీ జీవితంలో మీ దుఃఖము ఎలాంటిదైనా, మీ ఎడబాటు ఏమైనా సరే, మీ దుఃఖములో నుండి దేవుని వైపు చూడండి. మన ప్రభు తప్పక మిమ్మల్ని ఆదరిస్తాడు. ఈ లోకములో నివసించుటకు మనకు సంతోషము ఉంటే చాలు కదా. ఒక్కసారి మీరు సంతోషముతో నింపబడినప్పుడు మీరు పరిపూర్ణముగా మార్చబడుదురు. అప్పుడు మీరు ఏమైనను చేయుటకు సమర్థులుగా ఉంటారు. సమస్తమును మీరు చేయుటకు దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు మనకు బహుమతిగా ఇచ్చినది సంతోషము మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ దుఃఖాన్ని ఆయన సంతోషముగా మార్చి మిమ్మల్ని పరవశింపజేస్తాడు. కాబట్టి రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కలిగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్య భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు. అయ్యా, నీవు మా కన్నిటిని నిలువ చేసి ఉన్నావనియో, మరియు అవి నీ సన్నిధిలో ఎన్నడూ వ్యర్థము కావనియో మేము నీ యందు విశ్వాసముచ్చున్నాం. అయ్యా, మా కన్నిటి ప్రార్థనలను ఆలకించినందుకే నీకే స్తోత్రాలు. మా కష్టముల మధ్యలో నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఆదరించినట్లు చేయము. అయ్యా, మేమెల్లవేళలా నిన్ను వెంబడించు వారలనుగా మమ్మను మరియు మా జీవితములను మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ లోకములో మాకు అనేక కార్యముల నిమిత్తము దుఃఖము కలిగినను నీ ప్రేమ ద్వారా మేము ఓదార్చబడుటకు మాకు నీ గొప్ప కృపను అనుగ్రహించుము. అయ్యా, మా దుఃఖమునకు ప్రతిగా మేము సంతోషమును పొందుకున్నట్లు మాకు సహాయము చేయము. అయ్యా, మేము పొందుచున్న శ్రమల వలన దుఃఖించకుండా మమ్మను నీ పరిపూర్ణమైన సంతోషముతో నింపమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మమ్మను ఎన్నడూ విడిచిపెట్టవద్దని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయా, ఈ రోజుల్లో ఘోరమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నాయనా. దేవా, బిడ్డల ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండి వారు చేరవలసి ఉన్న గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితంగాను చేర్చుమని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, బిడ్డలకు సంపూర్ణ శక్తిని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలను దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీరు తోడుగా ఉండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా బిడ్డల చేపట్టి మీరే ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకుని వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు
ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి అయా మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి. అయా, వారి కన్నీటిని తుడిచి ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో అయా ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధిలో పెట్టుచుండగా, దేవా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా, వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలను, స్థిరమైన వ్యాపారాలను బిడ్డలకు దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకుని రాత్రి ప్రార్థిస్తున్నాం. దేవా, ఎంతో మంది సేవకులపైన దాడులు జరుగుతున్నాయి. ఎంతో మంది సేవకులు గాయపరచబడుతున్నారు. అయ్యా, ఎంతో మంది సేవకులు వెలివేయబడుతున్నారు. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపలో భద్రపరచండి. అయా, ప్రతి విధమైన ఆటంకములను తొలగించి అయా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగింపబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అచ్చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. ఏ బిడ్డ ఎక్కర, ఈ అవసరత, ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు. ప్రతి బిడ్డ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి తీర్చి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.